Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic of today is, why did Jesus spend 40 days on earth after the resurrection? ప్రభు పునరుద్ధానం తర్వాత ఎందుకు ఈ భూలోకంలో 40 రోజులు గడిపాడు అనే అంశం మీద కొన్ని సత్యమును మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. వాక్యభావం గమనించినప్పుడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1 verse 3. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి కగపడుచు దేవుని రాజ్యం గురించి బోధించు అనేక ప్రమాణాలు చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ప్రభు పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత ఆయన సజీవునిగా తాను 40 దినములు ఉంటూ ప్రత్యక్షపరుచుకున్నాడు. It shows love for his disciples and for Peter. His love for us compelled Jesus to stay 40 days. ఆయన ప్రేమ అనేది మనపడ ప్రేమ ఆయన బలవంతం చేసింది. ఆయన శిష్యుల కొరకు మనందరం 40 days ఆయన ఈ లోకంలో ఉన్నాడు. ఎందుకనగా they were afraid, they were filled with fear. దాన్ని ధ్యానం చేసే యోహాను సువార్త 20:19 యూదులకు భయపడి వారు ఉన్నారు. తనతో సజ్జనం కనపరచుకోవడం మాత్రమే కాదు, కానీ టు ఎంకరేజ్ అండ్ స్ట్రెంగ్థెన్ దెమ్ ఫర్ ది టాస్క్ అహెడ్. ముందున్న ఆ పని కొరకై వారిని ప్రోత్సాహపరచడానికి, వారిని బలపరచడానికి యేసు ప్రభు తాను సజీవునిగా పునరుద్ధానం తర్వాత తను కనపరుచుకున్నాడు. టు టీచ్ అండ్ ఇన్స్ట్రక్ట్ ది డిసైపుల్స్, వారికి బోధించి, శిష్యులకు బోధించి ఆయనకు సూచనలు ఇవ్వడానికి తాను 45 రోజులు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ క్యారీ అవుట్ హిస్ ప్లాన్, తన ప్రణాళికను అమలుపరచడానికి, దేవుని గురించి అనేక విషయాలను వారిని ప్రబోధించడానికి ప్రభు తాను సజీవునిగా 40 రోజులు ఈ భూలోకంలో ఉండి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ద కమిషన్ ఇస్ డిసైపుల్స్, అదేమనగా అనేక శిష్యులుగా చేయడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం ఇవ్వాలి. కాబట్టి దాని కొరకు వారు కార్యోన్ముఖులుగా చేస్తున్నాడు, వారిని ఉత్తేజపరుస్తున్నాడు, వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. టు ప్రిపేర్ హిస్ డిసైపుల్ ఫర్ అసెన్షన్, తిరిగి ఆరోహణ పరలోక వెళ్ళాలి. కాబట్టి ఎంకరేజింగ్ దెమ్ టు కంటిన్యూ ఇన్ ఫెయిత్, టు వెయిట్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. కనిపెట్టుకొని జీవిస్తూ వారు విశ్వాసంలో కొనసాగించబడుతూ పరిశుద్ధాత్మ వరము పొందుకోవడానికి, ఆ శక్తి పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ప్రభు వారిని సిద్ధపరచుటకే ఆ 40 దినములు ఈ లోకంలో ఉన్నాడు ఆయన. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు ఆ సందర్భములో ఆయన వారికి తన శక్తిని ఇవ్వడానికి ప్రభు తాను సజీవునిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ దేవుని రాజ్యం వచ్చిన విషయాలను వారికి మళ్ళీ బోధించాడు. అప్పుడు గ్రహించుకోలేదు వారు, ప్రభుత్వం ఉన్న కొన్ని విషయాలు గ్రహించుకోలేకపోయారు. పునరుద్ధానం తర్వాత దేవుని రాజ్యం గురించి, వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంత మాత్రమే కాకుండా తాను రుజువుపరుచుకున్నాడు. ఆయన శిష్యుల విశ్వాసాన్ని దృఢపరిచినాడు. ఆయన వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని యెరూషలేములో, యూదయ, సమరయ దేశం అంతటా బోధిగంతాలకు సాక్షిగా నిలిచి ఉండాలి. కాబట్టి వారిని ధైర్యపరుస్తూ ప్రభు ముందుకెళ్ళాడు. ఇదిగో ఇక సమాప్తి పర్యంతం సహకారం మీతో కూడా ఉన్నారని ప్రభు సెలవిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఆయన 40 రాత్రింబగళ్ళు 40 రోజులు ఈ భూలోకంలో ఉండి తన శిష్యులతో ఉంటూ ఆయన వారిని పరిచర్య కొరకై సిద్ధపరిచినాడు. ఈ ప్రిపేర్డ్ ది డిసైపుల్స్ ఫర్ హిస్ మినిస్ట్రీ, ఫర్ హిస్ గ్రేట్ కమిషన్. ఆ గొప్ప కమిషన్ అనగా వారు మారు మనసు యేసు ప్రభు నామములో ప్రకటించబడుతుందని చెప్పడానికి
తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వడానికి, అనేకులు శిష్యులుగా చేయడానికి, వారిని సిద్ధపరచడానికి ప్రభువు 40 దినములు వారితో ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడు ఈనాడు మనతో ఉన్నాడు, నిత్యం ఉన్నాడు. ఆనాడు 40 days, ఈరోజైతే ఈ దినములైతే ఇక సమాప్తి పర్యంతం ప్రభు మనతోనే ఉన్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఆ యొక్క ధైర్యంతో ముందుకు సాగిపోవడానికి, ప్రభు యొక్క సంకల్పన ప్రణాళిక నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతర మీ స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి మా తండ్రి. మీరు మాతోనే ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా మీ యొక్క ప్రణాళికను యథాతథంగా అమలు చేయడానికి శక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ధైర్యపరిచి ఆదరించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.